హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చానండి. మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ అండ్ మడత చపాతీలు అండి. మడత చపాతీలు చాలా రకాలుగా ఉన్నాయి. నాకు ఒక 5-6 టైప్స్ తెలుసు. సో ఈ రోజు నేను మీ ముందుకి మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ తో పాటు 2 రకాల మడత చపాతీలు చేసి చూపించబోతున్నాను. అవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ నేనైతే వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా ఒక 10 మినిట్స్ పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. ఇలా ఈ పెద్ద గిన్నెలో ఉప్పు వేసుకొని వాటర్ లో వెజిటేబుల్స్ ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల మనకి దానిపైన ఉన్న పురుగు మందులు కానివ్వండి, లేకపోతే జర్మ్స్ కానివ్వండి, అంటాం కదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా కూరగాయల్ని, వాటి మీద జర్మ్స్ ఉంటే అవి మనకి ఒక 10 మినిట్స్ కళ్ళు ఉప్పు నీళ్ళలో నానడం వల్ల చాలా మంచిగా పోతాయి. సో ఆ తర్వాత నేను ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకున్నాను. సో నేను ఫస్ట్ కడాయి పన్నీర్ అని చెప్పాను కదా, సో పన్నీర్ తీసుకున్నాను, మష్రూమ్స్ తీసుకున్నాను, అండ్ క్యారెట్, ఆలు, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో టొమాటో, ఆనియన్, క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. ఫర్ మసాలా పర్గా తింటారండి. ఇది రైస్ లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, దేంట్లోకైనా కూడా సూపర్ గా ఉంటది. సో మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా సింపుల్ గా 15 to 20 మినిట్స్ లో మన డిన్నర్ అనేది రెడీ అయిపోతుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ అండ్ మడత చపాతీ 2 రకాలుగా పొరలుగా వస్తాయి అంటే చెప్తున్నాను కదా. సో నేను ఎలా చేస్తాను ఏంటి చిన్న చిన్న టిప్స్ తో మనం ఫాలో అప్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది కుకింగ్ అనేది. సో నేను లెట్స్ స్టార్ట్ ద ప్రొసీజర్ అండి. ఫస్ట్ నేను ఆనియన్, టొమాటో, క్యాష్యూ నట్స్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కూడా వీటిని మనం మగ్గ పెట్టేసుకుందాము. అప్పుడు అవేంటి దాని వాటర్ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేసి మనకి మిక్సీ వేసేసుకోవడానికి చాలా కన్సిస్టెన్సీ బాగుంటుంది. సో ఇవి మనకు మగ్గే లోపున మన వెజిటేబుల్స్ అన్ని కూడా పక్కన పెట్టేసుకొని మనం పిండి అనేది రెడీ చేసేసుకుందాము. మీకు 2 రకాల మడత చపాతీలు అనేవి చేసి చూపించబోతున్నాను. నేను దేంట్లోకైనా సరే కొంచెం వాము అనేది యూస్ చేస్తానండి. ఆ తర్వాత జస్ట్ టేస్ట్ కోసము నేను పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. సో 1 స్పూన్ మాత్రమే వేసుకున్నాను. సో దట్ నాకేంటంటే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి ఇలా ముందు వీటిని వాము సాల్ట్ కలిసే విధంగా ఇలా మనం ముందుగా కలుపుకోవాలి. ఈలోపు ఇటు కలుపుకుంటూ కూడా మనం ఏం చేయాలంటే ఇట్లా చూసారు కదా, ఇలా కర్రీని కూడా మనం ఒక సైడ్న తిప్పుకుంటూ ఉండాలి. మనకి ఒకేసారి కూడా 2 రకాల పనులు అనేవి తొందరగా అయిపోతాయి. ఇంకొక 5 మినిట్స్ మనం పిండి కలిపే లోపున ఇది అయిపోతుంది. మనం కర్రీ చేసే లోపున మనకి ఇది ఆరిపోతుంది. సో ఇంకో పిండి కలిపేసుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ కానీ, పెరుగు కానీ, పాలు కానీ చాలా మంది చాలా రకాలుగా వేసి కలుపుతారు కదా, అలా కాకుండా ఈరోజు నేను చాలా హెల్దీగా, చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను చేసి చూపించబోతున్నాను. అవి వేగేంతలోపు మనం పిండి గబగబా కలిపేసేసుకుందాం. మనకి పని అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ డబ్ని కిచెన్ టేబుల్ టాప్ ని క్లీన్ చేసుకున్నాక ఇలా లాస్ట్ లో ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసి మన పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. అంటే మన కర్రీ రెడీ అయ్యే లోపు. చూసారా ఎంత నీట్ గా ఎంత చక్కగా వచ్చిందో. చూసారా, ఇగోండి ఇంత చక్కగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మనం పిండిని కలుపుకోవాలి. ఈలోపు మనం కర్రీని కూడా చూసేద్దాము ఏమవుతుందో ఏంటో. ఇవి మంచిగా చూసారా మంచిగా వేగుతున్నాయి. ఇవి మనకి ఒకే టైంలో ఇన్ని పనులు చేసుకోవడం అనేది మన ఆడవాళ్ళకే సాధ్యము. సో ఇటు పక్కన కర్రీ అయిపోతుంది, ఒక పక్కన మనకి రోటీ అయిపోతుంది. సో దట్ మన పని కూడా తొందరగా అయిపోతుంది. సో నేను ఇంక చపాతీ ముద్దని ఇలా పెట్టేసుకొని వీటికి నేను కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. ఒక ఫ్యూ డ్రాప్స్ అనేది వేసేసుకొని ఇట్లా పైన వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి అబ్జర్వ్ అయ్యి మన చపాతీ అనేది నీట్గా వస్తాయి అన్నమాట. ఇట్లా చూసారు కదా, ఇప్పుడు ఇలా మనకి ఫ్రై అయిపోయిన దాన్ని ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము.
మనం పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఈలోపు ఆ పిండి దానిలో మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇవి ఫస్ట్ మనం ఒక ప్లేట్ లో తీసేసుకొని ఆరబెట్టేసుకుందాం. పన్నీర్ ని జస్ట్ ఫ్రై చేసేంత బటర్, ఇలా ఈ బటర్ అనేది వీటిలో వేసేద్దాం. సో దట్ మనకి ఆ బటర్ టేస్ట్ అంతా కూడా పన్నీర్ కి పట్టి మన కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. జస్ట్ ఇలా సాల్ట్ వేసేసుకున్నాక చూసారా, ఇంకా ఎక్కువగా మనం ఫ్రై చేయడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు. ముక్కలు అయిపోతూ ఉంటే ఇలా మనకి పీసెస్ పీసెస్ గా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సరిపడా ఆయిల్ అనేది యూజ్ చేద్దాం. ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాక చెక్క, లవంగం, ఇలాచి ఇవి వేసేసుకొని మనం వీటిని కొంచెం, చూసారు కదా ఇందాక చెప్పాను కదా, క్యారెట్, గ్రీన్ పీస్, కార్న్ అండ్ కాలీఫ్లవర్ చిల్లీస్ వేసేస్తున్నాను ముందు. ఆ తర్వాత మష్రూమ్స్ అండ్ ఆలు వేసేస్తున్నాను. ఇలా మన ఈ వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్నాక జస్ట్ ఒకసారి ఇలా మన బటర్ ఉన్న ఆయిల్లో జస్ట్ ఇలా మనం సాల్ట్ వేసేసుకున్నాము. సో దట్ వీటిని మగ్గబెట్టేసుకుందాము. ఇవి మగ్గే లోపున మనం ఇందాక ఆల్రెడీ వేయించేసి పెట్టేసుకున్నాం కదా, ఇవి మనం పేస్ట్ చేసేసుకుందాము. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుతాను, మీకు చూపిస్తాను అది. ఇంకా చూసారు కదా, ఇవి మగ్గే లోపున మనం వీటిని పేస్ట్ చేసుకొని వచ్చేద్దాము, మిక్సీ పట్టేసుకుందాము. మీ యొక్క వెజిటేబుల్ కన్సిస్టెన్సీని బట్టి, మీ యొక్క వెజిటేబుల్ యొక్క మీరు ఎంత కర్రీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో నేను ఒక్క 2 ఆనియన్స్ 2 టొమాటోస్ కి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యూజ్ చేశాను. ఓకేనా అండి? ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకొని వచ్చేస్తాను. ఒకసారి మనం కర్రీ మూత తీసి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటనేది. చూసారా వెజిటేబుల్స్ అన్ని కూడా ఎంత చక్కగా బాయిల్ అవుతున్నాయో. నేను ఈ లోపున మీకు ఇవి వెజిటేబుల్స్ మధ్య లోపున నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఇలా పేస్ట్ చేసేసుకొని వచ్చేస్తానని. ఇలా పేస్ట్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిల్లోకి మనం మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. సో దట్ తొందరగా కర్రీ అయిపోతుంది, మనకి తొందరగా కర్రీ అనేది అయిపోతుంది. సో మీరు దీంట్లో కావాలంటే పచ్చి కొబ్బరి పేస్ట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను క్యాష్యూ నట్స్ అవన్నీ వేసాను కాబట్టి నాకు ఇంత గ్రేవీ అనేది సరిపోతుంది. నేను వీటిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు 1.5 టీ స్పూన్ వరకు హిమాలయన్స్ పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు కారం అనేది యూజ్ చేస్తాం. జీరా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇలా ఇవన్నీ వేసుకొని మన వెజిటేబుల్స్ కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను జస్ట్ ఫర్ టేస్ట్ కోసము క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, జస్ట్ ఫర్ టేస్ట్ కోసము. సో పిల్లలకి పోషకాలకి పోషకాలకి, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అందం ఆనందం ఆరోగ్యం, మన కాన్సెప్ట్ అదే కదా. సో ఇలా ఒక్క 5 చూసారు కదా. ఇప్పుడు మనం ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా తిప్పేసుకున్నాం. ఇప్పుడు మనం మసాలాని దీంట్లో వేసేద్దాం. వితిన్ ఇంకా 7 minutes లో మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ అనేది. సో మనం ఆల్రెడీ ఆయిల్లో మన వెజిటేబుల్స్ ని 5 to 7 minutes పాటు కుక్ చేసాం కాబట్టి ఒక హాఫ్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మసాలాలో వేగినాక కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుందాము. అప్పుడు ఫుల్ గా ఉడికిపోతున్నాయి. ఈ మసాలాని కొంచెం కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా బాగుందండి. అసలు సూపర్ గా ఉంది. స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. సో వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనము ఒక 5 to 7 minutes పాటు కుక్ చేసేసుకుందాము.
రోటీ అనేది చేసేసుకుందాము. అది ఎలా ఏంటని చూపిస్తాను మీకు నేను. చూసారు కదా, మన కర్రీ అనేది ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 7 minutes పాటు ఉడకనిద్దాము. ఆ తర్వాత మనం రోటీ చేసుకోవడానికి ప్రిపేర్ అవుదాము. మీకు మడత చపాతీ అని చెప్పాను కదా, అది ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను. మనం ఇందాక పిండిని నానబెట్టేసుకున్నాం కదా నీట్ గా. ఇట్లా చూసారు కదా, ఇట్లా మనం పిండిని నానబెట్టేసుకున్నాం కదా, ఇట్లా ఒకసారి పిండిని మొత్తాన్ని ఒత్తేసుకుందాం. బాగా ఇలా ఒత్తుకోవడం వల్ల మన పిండి అనేది బాగా మెత్తగా అయిపోయి మనకి పొరలుగా చాలా నీట్ గా వస్తుంది. మనకి ఒక డవ్ ముద్దను తీసుకొని రౌండ్ గా రోల్ చేసుకుందాము. తీసుకొని ఇట్లా జస్ట్ పైన ప్రెషర్ ఇచ్చుకుంటూ ఒక చపాతీ లాగా చేసేసుకుందాం. ముందు ఆ తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండి అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా చూడండి, ఇట్లా ఇట్లా జస్ట్ ఇప్పుడు మీకు తిప్పి చూపిస్తాను. ఇట్లా ఉంది కదా, ఇలా ఇలా మీకు కనిపిస్తుంది కదా, ఇలా. ఆ తర్వాత ఇలా ఇలా మొత్తం చేసేసుకున్నాక రౌండ్ గా మనం రోల్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ గా రోల్ చేసుకున్నాక ఇది లోపలికి ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇలా అనుకోవాలి. మనం పిండిలో ఇంకొకసారి డిప్ చేసి వీటిని లైట్ గా రోల్ చేసేసుకోవాలి. ఎంత పొరలుగా వస్తాయంటే దాదాపు 4 to 5 వరకు వస్తాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేవాళ్ళు. సో ఎవరైతే పిల్లలు వెజిటేబుల్స్ తినరో ఇలా వాళ్ళకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసి ఇలా రోటీలు చేస్తే చక్కగా ఇష్టంగా తింటారు. వీడియోలో కనపడుతున్నది తెలియడం లేదు, నాకు ఇక్కడే బాగా కనపడుతుంది పొరలుగా. ఇదిగో చూసారా ఇదంతా. సో మీకు నేను కాల్చి చూపిస్తాను. ఇంకొక సెకండ్ పరాటా అని చెప్పాను కదా, దానికి నేను ఇంకొక డౌని తీసుకున్నాను. తీసుకొని పిండిలో మళ్ళీ ఇలానే సేమ్ చపాతీలా చేసేసాను. మనకి కిచెన్ టేబుల్ టాప్ నీట్ గా అనేది ఉంటే మనం వర్క్ అంతా కూడా చేసేసుకోవచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది. ఇది మీకు అందరికి దాదాపు తెలియకపోవచ్చు, నాకైతే మా నాన్నమ్మ గారు చెప్పారు. ఇది చూసారు కదా, ఇలా ఇలా ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసుకుందాం సేమ్ ఇందాకట్లాగా. తర్వాత పిండి అనేది స్ప్రింకిల్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటున్నాను లైట్ గా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పిండిని స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, బాగా ఇట్లా మధ్యలో ఇలా పెట్టేసుకొని చేతిని ఇట్లా జస్ట్ కట్ చేయకూడదు, జస్ట్ ఇలా ఇలా చాక్లెట్ షేప్ లో ఇలా తెచ్చేసుకొని ఇలా వీటిని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసినాక మనం చపాతీ లాగా రోల్ చేసేసుకోవాలి. మీరు ఆయిల్ కి బదులు నెయ్యి వాడొచ్చండి. నేను కర్రీలో ఆల్రెడీ బటర్ వేసాను కాబట్టి నేను దీంట్లో నెయ్యి అనేది యూజ్ చేయటం లేదు. సో ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను నేను. మీరు ఆయిల్ అనేది ఇష్టం లేకపోతే మీరు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యితో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈసారి నేను నెక్స్ట్ రెసిపీగా ఇంకో 2 types ఆఫ్ మడత చపాతీలు అండ్ పాలక్ పన్నీర్ చేసి చూపించబోతున్నాను అండి. ఇది కూడా చాలా ఇక్కడే కనపడుతుంది మీకు పొరలుగా. చూసారా, ఇట్లా మనకి ఇట్లా పొరలుగా రావడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. అదే డబ్బుని మనం ఇట్లా చేసి పెట్టామంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో మనకి 2 చపాతీలు రెడీ అయిపోయినాయి. కర్రీ ఏ స్టేజ్ లో ఉందో ఒక్కసారి మనం చూద్దాము. లైట్ గా స్ప్రింకిల్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొకసారి ఇటు తిప్పి చూపిస్తాను. చూడండి, ఇట్లా నేను పైకి లేపి చపాతీని ఇట్లా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా. ఇప్పుడు ఈ యొక్క దీన్ని నేను ఇలా రౌండ్ గా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లాస్ట్ ఎడ్జ్ ని ఇట్లా దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తున్నాను. ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ
చూసారా చూడటానికి ఎంత పొరలుగా ఉందో. మనం జస్ట్ బయట కొనే పరాటా లాగా వస్తాయండి. ఇంకో చూసారా ఎంత పొరలుగా వస్తుందో. సో చేసేటప్పుడే చాలా పొరలుగా కనిపిస్తాయి. ఇంకా కాల్చినాక కొంచెం ఒక్క 2 minutes ఆరిపోయినాక తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని తర్వాత పిండి అనేది ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు చూసారా ఇలా 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 జస్ట్ లైక్ ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇంకొక హాఫ్ స్పూన్ మీరు నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు అని చెప్పాను కదా, అట్లా ఇట్లా మనం కొంచెం పిండిని వేసుకున్నాక ఇప్పుడు చూడండి సెంటర్లో ఇలా పట్టేసుకొని ఇలా ఇలా ఆ తర్వాత వీటిని ఇట్లా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనకి మళ్ళీ పిండిలో కొంచెం ముంచేసుకొని ఇప్పుడు జస్ట్ పై పైన రౌండ్గా మనం కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఫస్ట్ ఈ కర్రీని చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేసింది. సో మన కర్రీ అనేది ఉడికిపోయింది అనమాట. కన్సిస్టెన్సీ కూడా చాలా నీట్ గా వచ్చిందండి. సో నేను ఇందాక దీంట్లో సాల్ట్ సరిపోలేదని చెప్పాను కదా, సో నేను ఇప్పుడు దీంట్లో కొంచెం పింక్ సాల్ట్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసేసి టేస్ట్ కోసం జస్ట్ పాల మీగడ వేసుకుంటున్నానండి. నాకు ఈ పాల మీగడ వేస్తే కర్రీ చాలా టేస్టీగా అనిపించింది. సో నేను పాల మీగడ అనేది వేసుకుంటున్నాను. మనకి 15 to 20 minutes లో మన కర్రీ అండ్ 2 రకాల మడత చపాతీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చివరగా నేను దీంట్లో కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతిని ఇలా చివర్లో వేసుకోవడం వల్ల, నలిపి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి. అచ్చం పంజాబీ స్టైల్, హోటల్ స్టైల్ లాగా వస్తుంది, ధాబా స్టైల్ లాగా. నాకు ఈ ఫ్లేవర్ కూడా చాలా చాలా ఇష్టము. ఇలా కసూరి మేతి వేసేసుకున్నాక ఇంకా మనం మిగిలిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. ఈ పన్నీర్ కూడా సో దట్ ఇంకా మన కర్రీ పంజాబీ స్టైల్ అనుకోండి, హోటల్ స్టైల్ అనుకోండి, ధాబా స్టైల్ అనుకోండి, ఎన్ని అంటే అన్ని పేర్లు పెట్టేసుకోవచ్చు. సో మన మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ ఈజ్ రెడీ టు సిమ్ చేసేసానండి. ఇలా మూత పెట్టేసుకొని మనం వేసిన ఇప్పుడు పాల మీగడ, కసూరి మేతి, పన్నీర్ అనేవి వాటి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను వీటిని, ఇది నాకు ఇలా కాలిపోయింది ప్యాన్ అనేది, ఇప్పుడు దీంట్లో రోటీ అనేది వేస్తున్నాను. ఇలా జస్ట్ ఇలా కాలాక ఇలా మనం కొంచెం ఒత్తుకుంటూ ఉంటే లోపల వరకు కూడా చపాతీ అనేది బాగా కాలుతుంది. తర్వాత కొంచెం లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ సెకండ్ సైడ్ కూడా ఇట్లా జస్ట్ ఇలా ఇలా చూసారా కలర్ ఎంత బాగుందో. మన కర్రీ అనేది కూడా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చాలా బాగుందండి కర్రీ. స్మెల్ అనేది చాలా సూపర్ గా ఉంది. ఇప్పుడు ఈ చపాతీ అనేది కాలిపోయింది. నేను ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ బండి పట్టుకుంది, వెంటనే కాలిపోతుందండి. చాలా ఈజీగా కాలిపోతుంది. ఇట్లా జస్ట్ ప్రెస్ చేసుకుంటే చాలు. సరే అండి ఎంత బాగా వస్తుందో. మీరు ఫాస్ట్గా ఇవాళ నైట్కి డిన్నర్ అనేది రెడీ చేసేసుకోండి. మడత చపాతీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనేది ఈ టిప్స్తో కనుక చేస్తే మన మడత చపాతీలు చాలా ఈజీగా వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ పొరలు విడిపోతున్నాయి. సో మన చపాతీ అనేది ఇది కూడా బాగా మంచిగా కాదు. చూసారు ఎంత బాగా పొంగుతున్నాయో. మడత చపాతీ అయినా కూడా చాలా బాగా పొంగుతున్నాయండి. కర్రీ అయితే
మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఇలా హెల్దీగా చక్కగా టేస్టీగా మష్రూమ్స్ వేసుకొని, పన్నీర్ వేసుకొని, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, అసలు వెయ్యని వెజిటేబుల్ ఇంకుంది అంటే బీన్స్ అండి. నాకు ప్రజెంట్ ఇవాళ దొరకలేదు. ఒక్కసారి వీటికి మనం ఈ చపాతీకి ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాం. ఇంకొక నిమిషం ఇది పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను. కొత్తిమీర వేసేసాను కదా, సో దట్ నాకు ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి దిగిపోయి మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వావ్, చూసారా అండి ఎంత బాగుందో. అసలుకి లుకింగ్ వైజ్గా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ పరంగా ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెక్ చేసి చెప్తాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయండి. పన్నీర్ కూడా ఎక్కడ చెదరకుండా నీట్గా, క్యాషూ నట్స్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. దీంట్లో మనం పాలమీగడ వేసాము, పన్నీర్ వేసాము, బటర్ వేసాము. సో పిల్లలకి చాలా హెల్దీ అండి ఈ ఐటమ్ అనేది. సో ప్లీజ్ ట్రై. మీకు ఎలా వచ్చింది ఏంటంటే నాకు ఖచ్చితంగా. వావ్, ఎమ్మీ పన్నీర్ మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీరందరూ కూడా టేస్ట్ చేసి, ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి కర్రీ అనేది. సో వెజిటేబుల్స్ పిల్లలకి ఎక్కువగా పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇంతకు మించిన పోషక ఘని అనేది ఏమిందండి పిల్లలకి. సో నేను ఇట్లా డిష్ అవుట్ చేసేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మనం చక్కగా తినేద్దాము ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు. సో ఎమ్మీ మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. సో మీకు ఎలా ఉంది అని టేస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు తాను ఎమ్మీ మిక్స్డ్ వెజిటేబుల్ కడాయి పన్నీర్ అండ్ మడత చపాతి. సో ఇది ఎలా ఉంది టేస్ట్ అనేది జస్ట్ చెప్తానండి ఇప్పుడే. చూసారా ఎంత పొరులుగా ఉన్నాయో. మష్రూమ్ అండ్ పన్నీర్ అండ్ ఇట్ స్మెల్స్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కడుపు నిండిపోతుంది ఈ వాసనతోనే. అన్ని తింటాను. మనం చపాతీలో ఓమా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కమ్మగా ఉంది తింటుంటే. ఇంకా తినే కొద్ది తింటూనే ఉంటారు మన పిల్లలు. సో అందము, ఆరోగ్యము, ఆనందము. సో మన కాన్సెప్ట్ ఇదేనండి. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి ఫర్ హెల్తీ రెసిపీస్ అండ్ హెల్తీ డ్రింక్స్ అండ్ వెయిట్ లాస్ డ్రింక్స్ ఆల్సో. సో మీరు ఇంకా నా వీడియోని కనుక తప్పకుండా అందరికి షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.